ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొత్త కాపురం ఎపిసోడ్ 6. రమేష్ కోపంగా నటిస్తూ స్వప్న రూంలోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే తలుపు గడియ పెడతాడు. స్వప్న బెడ్ మీద కూర్చొని తన ఫోన్ చూసుకుంటూ చాలా కూల్గా ఉంటుంది. రమేష్ తన గుండె పట్టుకుని కంగారుగా ఆమె వైపు చూస్తాడు. ముఖం మీద చెమటలు తుడుచుకుంటూ తడబడుతూ మాట్లాడతాడు. స్వప్న, ఏంటిక్కడ ఇంత ప్రశాంతంగా కూర్చున్నావు? బయట నా ఫ్యూజులు అవుట్ అయిపోయి మైండ్లో ఫైర్లు వస్తుంటే నువ్వు తీరిగ్గా నీ ఫోన్ చూసుకుంటున్నావా? మా అమ్మ కనకం, మా నాన్న అచ్చం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లాగా మనిద్దరి గురించి అడుగుతున్నారు. అసలు నువ్వు వాండాలతో ఏమన్నావు? బావకి నేనంటే ఇష్టమని అంత ధైర్యంగా ఎలా చెప్పావు స్వప్న? నీకేమైనా మతి భ్రమించిందా? లేక సాఫ్ట్వేర్ కోర్సు బుర్రలోకి ఎక్కక ఇలా అంటున్నావా? నువ్వన్న ఒక్క మాటతో నా పరువు గంగలు కలిసిపోయేలా ఉంది. నువ్విక్కడికి వచ్చింది చదువుకోవడానికా లేక నా కాపురంలో చిచ్చులు పెట్టడానికా? స్వప్న అమాయకంగా ముఖం పెట్టి చిన్నగా నవ్వుతూ, బావగారు, దేని గురించి మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారు? నాకు నిజంగా ఏమీ తెలియదు. నేను అక్కకేం చెప్పాను? కేవలం బావగారు నన్ను బాగా చూసుకుంటున్నారు, నా కోసం అన్నీ చేస్తున్నారు అన్నాను. అంతే. మీరేమో యుద్ధం వచ్చినట్టు ఊగిపోతున్నారు. బయట వాళ్ళని చూసి మీరంతగా భయపడతారని నేను అనుకోలేదు బావగారు. మీరు చాలా స్టైలిష్ బావ కదా. నిజంగా తెలియదా స్వప్న? మనిద్దరి మధ్య ఏముందని మా నాన్న నన్ను అడగగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఏమీ తోచలేదు. అసలు మొన్న పార్క్లో ఐస్ క్రీం తిన్నది, కారులో గంటలు గంటలు షికార్లు చేసింది, ఇవన్నీ నాన్నకి ఎలా తెలుస్తున్నాయోనని నా గుండె ఆగిపోయినంత పనైంది. నిజానికి నేను లోపలికి వచ్చేటప్పుడు నేను స్వప్నని ప్రేమిస్తున్నాను, ఆండాల్ కంటే తనే నాకు సెట్ అవుతుందని మా నాన్నతో చెప్పేద్దాం అనుకున్నాను. అబద్ధాలతో బ్రతికే కంటే నిజం చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకోవటమే మేలని డిసైడ్ అయ్యాను. కానీ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు నువ్వురా, ఇద్దరం కలిసి వెళ్ళి బయట నిజం చెప్పేద్దాం. మనం పెళ్లి చేసుకుందాం పద స్వప్న. నా ఆండాలు పల్లెటూరి పద్ధతులు నేనింక భరించలేను. ఒక్కసారిగా నవ్వాపుకోలేక బెడ్ మీద పడి నవ్వుతూ ఉంటుంది స్వప్న. బావగారు, మీ క్రియేటివిటీ తగలయ్యా. మన ఇద్దరి మధ్య ఏముంది బావగారు? చెప్పలేకపోయారా? అదలా చెప్పగలరులేండి, ఎందుకంటే అసలు మన మధ్య ఏమీ లేదు కాబట్టి. మీరేదేదో ఊహించుకొని పెళ్లిదాకా వెళ్ళిపోయారా? భలేవారే బావగారు. మీ నన్ను ప్రేమిస్తున్నారని బయట చెప్పుంటే మా నాన్న మీ కాళ్ళు వీరెగ్గొట్టేవారు. ఇంకా నయం, మీరు భయస్తులు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఈ పల్లెటూరి పండగ రచ్చరచ్చ అయ్యేది. అదేంటి స్వప్న అలా అంటావు? మనం పార్కుకి వెళ్ళాం కదా, ఐస్ క్రీం తిన్నాం కదా, కారులో గంటలు గంటలు ముచ్చట్లు చెప్పుకున్నాం కదా, ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి అనుకున్నాం కదా. ఇదంతా ప్రేమ కదా? మరి నువ్వు ఎందుకు నాతో అంత చనువుగా ఉన్నావు? నన్నెందుకు అంతలా పొగిడావు? అంటే ఇదంతా నాటకమా? బావగారు, మీ తెలివితేటలు చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. నేను మీతో క్లోజ్గా ఉన్నది కేవలం మీరు నాకు బావా అని, ఆ చనువుతో మాత్రమే. దాన్ని మీరు ప్రేమ అనుకున్నారా? అసలు నేను మీతో అలా ఎందుకు తిరిగానో తెలుసా? బావగారు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే మీరు నాకు ముందే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు కదా. మీరు నిజంగా నా మీద ప్రేమ పెంచుకున్నారని తెలిసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మీరు అంత తెలివైన వారు అనుకున్నాను బావగారు. ఏహే, ఆ వెటకారం ఆపి క్లియర్గా చెప్పు. ఏంటా విషయం? అసలు నీ మనసులో ఏముంది? నన్నెందుకు ఇలా వాడుకుంటున్నావు? బావగారు, నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడ్డాను. తనిక్కడే సిటీలో ఉంటాడు. మా నాన్నేమో అక్కడ పల్లెటూరు సంబంధాలు చూస్తున్నారు. ఆ పల్లెటూరు మొద్దుని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదనే ఎలాగైనా సిటీకి రావాలని ఈ చదువు పేరుతో నాటకమాడి ఇక్కడికొచ్చాను. మా నాన్నకి నేను నిజం చెప్తే అసలు వినరు. నన్ను రూంలో పెట్టి తాళం వేస్తారు. కాని మీరు చెబితే నా చదువు బాధ్యత మీరు తీసుకున్నట్టే నాన్న ఖచ్చితంగా వింటారు. మీరు నా వైపు ఉంటేనే మా పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ఆ ఐస్ క్రీం డ్రామాలు, ఆ పొగడతలు అన్నీ చేశాను. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మ్యాటర్ చెప్దామని ప్లాన్ వేశాను. కానీ మీరు మాత్రం దీన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారని ఊహించలేదు బావగారు. మీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ కంటే నా లవ్ ప్యాకేజ్ చాలా స్ట్రాంగ్ బావగారు. రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి బెడ్ మీద కూర్చుండిపోతాడు. ఓరి నాయనో, ఎంత పని చేసావే స్వప్న! ఇంకా నయం, నా నోరు జారి కొంపలు అంటుకోకముందే నువ్వే నిజం చెప్పావు. ఒకవేళ నేను నాన్నతో మేం పెళ్లి చేసుకుంటామని చెప్పుంటే నా పరిస్థితి ఏమయ్యేదో తెలుసా?
నన్ను ప్రాణంగా ప్రేమించే నా ఆండాలు నన్ను తప్పుగా అనుకునేది. మా అమ్మ నన్ను ఇంటి నుండి గెంటేసేది. స్వప్న, నీ చదువు సంగతి ఏమో గాని నన్ను మాత్రం బలు ఇరికించావు కదా. సారీ బావగారు, చేసిందంత చేసి ఇప్పుడు సారీ బావా అంటున్నానని అనుకోకండి. మీరెలాగైనా మా పెళ్లి చేయాలి. లేకపోతే ఆ రోజు ఐడి కార్డ్ని నేను కావాలని వదిలేశానని అక్కకు చెప్పేస్తాను. అప్పుడు అక్క మిమ్మల్ని అస్సలు వదలదు. మీ రొమాంటిక్ డ్రీమ్స్ అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. చేస్తాను. నీకు పెళ్లి చేసి వదిలించుకోకపోతే నువ్వు నా పరువు తీసేలా ఉన్నావు. కానీ మీ పెళ్లి చేయాలంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడింది మన మధ్య జరిగిన ఈ పార్కు గొల ఏది ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా నా స్టైలిష్ బావ ఇమేజ్ పాడవకూడదు. ఆండాల్ ముందు నేను చాలా పద్ధతిగా ఉన్నట్టు నటించాలి, సరేనా? ఓకే బావగారు, ప్రామిస్. నాకు నా పెళ్లి ముఖ్యం, కానీ మీ పరువుతో నాకేం పని? ఎవరికి ఏమీ చెప్పను. సరే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాను. నువ్వు కొత్తగా సిటీకి వచ్చావు కదా, ఆ ఎగ్జైట్మెంట్లో బావని మెచ్చుకుంటే సిటీ మొత్తం తిరగొచ్చని, అందుకే అలా నన్ను మెచ్చుకున్నావని చెప్తాను. నువ్వు కూడా బయటకు వచ్చి అదే చెప్పు. అమాయకపు మొహం పెట్టుకో, ఓకేనా? సరే బావగారు, నా పెళ్లి విషయం మాత్రం మర్చిపోకండి. ఆఫీస్ పని తర్వాత మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం. ఇక రమేష్ బయటకు వస్తాడు. కనకం, పుల్లయ్య, ఆండాలు ముగ్గురు టెన్షన్గా వెయిట్ చేస్తున్నారు. రమేష్ ముఖం మీద ఒక నకిలీ నవ్వు పెట్టుకుని కాలర్ సర్దుకుంటూ దర్జాగా నడుచుకుంటూ వచ్చాడు. నాన్నా, అమ్మా, మీరందరూ అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పెద్ద చేసి టెన్షన్ పడుతున్నారు. నేను లోపల స్వప్నతో మాట్లాడాను. తను చాలా అమాయకమైన పిల్ల నాన్నా. తను సిటీకి కొత్తగా వచ్చిందిగా, ఇక్కడ అన్నీ చూసి బాగా ఎగ్జైట్ అయిపోయింది. మా బావగారు గ్రేటు, ఆయనతో ఉంటే సిటీ మొత్తం చూడొచ్చు, బావకు అన్నీ తెలుసు అని ఉత్సాహంగా అందరికీ చెప్తుంది. ఆ ఎగ్జైట్మెంట్లో ఆండాల దగ్గర మాట తడబడి బావని పొగిడేసింది. తను నన్ను ఒక అన్నయ్యలాగా, తన సొంత బావలాగా గౌరవిస్తుందన్నా. ఆఫీస్ ఫైల్స్లో బిజీగా ఉండే నన్ను తను మెచ్చుకుంటే అందులో వేరే అర్థం తీయబాకండి. పాపం చిన్నపిల్ల, తను మీ అందరిని చూసి భయపడుతుంది. అయ్యో పిచ్చి పిల్ల, అవునా? మేమే ఏదో అనుకున్నాంగా. ఆండాలేమో వంటింట్లో కూర్చొని ఏడుస్తుంది, కనకమేమో నీ మీద విరుచుకుపడుతుంది. సర్లే, బావని మెచ్చుకుంటే తప్పే ఉంది. అది మా స్వప్న మనసులో నా అభిమానం అన్నమాట. నేను కూడా అనవసరంగా అనుమానించానురా రమేష్. నిజంగానే రమేష్ గారు, తను అలాగే అందా? నేనేదో తప్పుగా అర్థం చేసుకున్నాను. నా చెల్లెలు బంగారం అండి. తనకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల అలా అని ఉంటుంది. నా మీద కోపం తగ్గించుకోండి రమేష్ గారు. స్వప్న మెల్లగా రూమ్ నుంచి బయటకు వస్తుంది. అందరూ ఆమె వైపు చూస్తారు. స్వప్న అమాయకంగా తలదించుకొని కళ్లద్దాలు సర్దుకుంటూ నిలబడుతుంది. రమేష్ ఆమె వైపు చూసి అంతా సెట్ చేశాను అన్నట్టుగా సైగ చేస్తాడు. అందరూ తనకి లైఫ్ గురించి, పద్ధతుల గురించి సలహాలిస్తారు. రమేష్ పక్కనే నిలబడి వినోదం చూస్తూ ఉంటాడు. స్వప్న, నా దగ్గరికి రా తల్లి. నిన్న నువ్వన్న మాటలు విని నా గుండె ఆగిపోయినంత పనైంది తల్లి. నువ్వు నాకున్న ఒక్క చెల్లెలివి. నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. నీకు సిటీ అంటే ఇష్టం ఉండొచ్చు, మోడ్రన్గా బట్టలు వేసుకోవడం ఇష్టమని నేనెప్పుడూ తిట్టలేదు కదా. కానీ ఈ ఇల్లు మన పల్లెటూరు గౌరవానికి, మన నాన్న మర్యాదకి గుర్తు తల్లి. బావగారు నీకు తోడుగా ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. నువ్వు అమాయకంగా బావకి నేనంటే ఇష్టం అంటే లోకం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. సిటీ మనుషుల కంటే పల్లెటూరు పద్ధతులు మనకి ముఖ్యం. ఇక నుండి ఇలాంటి మాటలు బయటనక తల్లి. నీ చదువు పూర్తి కాగానే నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. బావగారిని గౌరవించు, కానీ ఆయన చనువుని మన పద్ధతులకి లోబడి వాడుకో తల్లి. మన నాన్న ఊర్లో తలెత్తుకునేలా నువ్వు చదువుకోవాలి. నీకేం కావాలన్నా నీ ఎక్కుంది కదా తల్లి. చూడు స్వప్న తల్లి, నేను ఇంటికి పెద్దదాన్ని. నాకు సిటీ వేషాలు తెలుసు, పల్లెటూరి పద్ధతులు తెలుసు. నువ్వు చేసే చిన్న చిన్న సైగలు, బావ ముందు మాట్లాడే ఆ తిక్క మాటలు నాకు మొదట్లోనే అనుమానం కలిగించాయి. కానీ రమేష్ చెప్పినట్టు నువ్వు కేవలం అమాయకురాలివని ఇప్పుడే నమ్ముతున్నా. గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయికి అందం మొహంలో కాదు, తను మాట్లాడే మాటల్లో ఉంటది. నువ్వు స్టైలిష్గా జీన్స్ వేసుకున్నా, తల నిండా మోడర్న్ హెయిర్ స్టైల్ చేసినా, నీ నీతి నిజాయితీ మాత్రం మన పల్లెటూరు మట్టిలాగా స్వచ్ఛంగా ఉండాలి. బావ చనువిస్తే దాన్ని ఆధారంగా చేసుకొని మనసుకి నచ్చిన ఊహల్లో తేలిపోకూడదు తల్లి. రేపు నువ్వు ఒక ఇంటికి కోడలుగా అవుతావు. అప్పుడు తెలుసుద్ది ఒక పెళ్లి బంధం విలువేంటో. అక్క కాపురానికి నువ్వు అండగా ఉండాలి గాని దానికి చిచ్చు పెట్టే ప్రయత్నం పొరపాటును కూడా చేయకమ్మా. ఇక నుండి
కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో. చూడమ్మా స్వప్న, నువ్వు మా కళ్ళ ముందు పెరిగిన పసిపిల్లవి. మీ నాన్న నిన్ను నా చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని నమ్మకంతో పంపించారు. సిటీకొచ్చాక ఈ రంగురంగుల లోకం చూసి కంగారు పడబాకు తల్లి. ఇక్కడ లైట్లు మెరుస్తాయి గాని లోపలంతా చీకటిగా ఉండిద్ది. మన పల్లెటూరి విలువలు, మన పద్ధతులే మనకి ప్రాణం లాంటివి. రమేష్ని నువ్వు బావా బావా అని పిలిస్తే అదో మర్యాద. కానీ చనువు పేరుతో హద్దులు దాటావనుకో, అది మన వంశానికే పెద్ద అవమానం. నీ తెలివితేటలతో మంచి పేరు తెచ్చుకొని నాన్నకి కీర్తి తీసుకురామ్మా. ఈ కొత్త కాపురంలో అక్కా బావల మధ్య నువ్వు దీపంలా వెలగాలి గాని ఆ ఇంటికి నిప్పులా మారకూడదు. నీకెప్పుడు ఏ బాధొచ్చినా మీ మావయ్య ఉన్నాడు. రమేష్ గాడు నీ చదువుకి అన్ని విధాలా హెల్పింగ్ చేస్తాడు. కాని నువ్వు మాత్రం నీ లక్ష్యం మర్చిపోబాకు. మన పల్లెటూరి గౌరవాన్ని ఈ సిటీలో కూడా నిలబెట్టు తల్లి. అందరూ సంతోషంగా తిని పడుకుంటారు. రమేష్ మాత్రం నిద్ర పట్టక గార్డెన్లో కూర్చొని చల్లటి గాలిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మీద తనకే నవ్వొస్తూ ఉంటుంది. తెలివా? మా అమ్మకి నాన్నకి ఆండాలకి కూడా స్వప్న చాలా అమాయకురాల్లా కనిపిస్తుంది. కాని దీనికి అందరికంటే ఎక్కువ తెలివుంది. అమ్మో, అమాయకంగా మొహం పెడితే పెద్ద అమాయకురాలైపోతుందా? దీని తెలివితేటల ముందు నా ఆఫీస్ మేనేజ్మెంట్ కూడా వేస్ట్. తను సిటీకొచ్చి తన ప్రేమను గెలిపించుకోవడానికి నన్నొక పావులా వాడుకుంది. నేనేమో మొన్నటిదాకా దాని మాయలో పడిపోయి రొమాంటిక్ డ్రీమ్స్ కన్నాను. ఛీ, నా బతుకు. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నామని నిద్రపోతున్నారు. నాకే వచ్చిబడింది పెద్ద సమస్య. ఆ స్వప్న ప్రేమికుడెవడో, వాడెక్కడున్నాడో వాణ్ణి వెతికి పట్టుకుని ఈ పిల్లకి పెళ్లి చెయ్యాలి. లేకపోతే ఈ స్వప్న ఎప్పుడైనా నా అసలు రంగు బయటపెడితే నా స్టైలిష్ బావ ఇమేజ్ మొత్తం పల్లెటూరి తోటకూర పప్పు అయిపోతుంది. సరేలే, ఏదో బాధలు పడైనా ఆ పెళ్లి చేస్తాను. ఈ కొత్త కాపురంలో నేనే బలిపశువయ్యాను. ఇక నుండి ఆండాలతో జాగ్రత్తగా ఉండి స్వప్న పెళ్లి ప్లాన్ రహస్యంగా స్టార్ట్ చేయాలి. దేవుడా, నా పరువు కాపాడయ్యా. చూశారుగా, రమేష్ స్టైలిష్ బావ్ అనుకొని మరదల మాయలో పడదామనుకున్నాడు. తిరిగి మరదల మాయలోనే పెళ్లి ఏజెంట్లా మారిపోయాడు. అమాయకురాలనుకున్న స్వప్న సిటీకొచ్చి తన ప్రేమని గెలిపించుకోవటానికి బావగారిని భలే వాడుకుంది. ఆండాల్ మాత్రం తన మొగుడు బంగారమని, తన చెల్లెలు అమాయకురాలని సంతోషంగా ఉంది. ఈ కొత్త కాపురంలో అబద్ధాలున్నా అవి చివరికి ఒక సంతోషకరమైన మలుపుకి దారితీశాయి. మరి స్వప్న పెళ్లి రమేష్ ఎలా చేస్తాడు? ఆండాల్కి నిజం ఎప్పుడు తెలుస్తుంది? ముందు ముందు ఎపిసోడ్లలో స్వప్న పెళ్లి బావ తిప్పలు సిరీస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.